భూలక్ష్మి కాలు పడతా ఉన్నాడు. మహానబడ పురుగు మహర్ చూస్తా ఏమంటున్నాడండి? ఓయాది విష్ణు ఓయాది విష్ణు నువ్వు వచ్చి గంట సేపు అయింది కానీ నువ్వు ఉడుకోలేదు పలుకోలేదు. లక్ష్మీదేవి కాళ్ళు పడతా ఉంటే కాలు పట్ల కేలు విశాలు ఉండిపోయావు కానీ నువ్వు వచ్చిన ఎక్కడ పూజలు పోలేదు. ఎన్నో ఏళ్ళు తప్ప చేస్తున్నా కానీ రాని నీ పట్టణానికి నా ఎరకంగా 3 నత్రం వల్ల 2 కోతలు వచ్చాను. ఆయన ఉడుకోలేదు పలుకోలేదు. బ్రహ్మపట్నం వెళ్ళాను, బ్రహ్మ పలకలేదు. కైలాసం వచ్చాను, శంకరుడు పలకలేదు. అలా తిరగంటే శాపం పెట్టాను కానీ నిన్నే చేతలో చూడమయ్యా. కుమార్ శర్మ భగవంతుడైన మహావిష్ణుని భగవంతుడు బాధపడ్డా బాబు? బాధపడలేదు. మహానుభావుడు ఓదార్చి శాసనాల మీద కూర్చోబెట్టి భగవంతుడి కింద కూర్చున్నాడు. మహాత్మలు ఆదరించింది ఒక అలా చూస్తుందేమో అలా బాధపడతా ఉంది. గోవిందో లక్ష్మి ముసలివాడంటువా అంటే మీ గడ్డాలు మీసాలు మెరిసిపోయింటే ముసలివారు అనుకున్నాను స్వామి. బాలమేరప మీరు ముసలివారు కాకుండా ఏం పుచ్చుకుంటారు మణేంద్ర? అమృతం చేపిస్తుంటాం బాబు మణేంద్ర. అమృతం అనగానే ఊరు సేవ ఉంటది కదా, కింద కొట్టే పైన తిప్పేదనా? బాబోయ్ ఇలాంటివి చేపిస్తుంటారు. ఆకర్షంగా చేపిస్తుంటాం. తిప్పగా ఎప్పటికైనా చెప్పని పట్టించి సేవించేది ఆకర్షంగా చేపిస్తుంటాం. బాబు మణేంద్ర ఆకాశం అంటే పొద్దున్నే తాటికి వెళ్ళి 160 రూపాయలు తాడుకోలేడా? హిమాలయ పర్వతం ఆకర్షంగా చేపిస్తుంటాం. మిమ్మల్ని పిలవాలంటే ఏమని పిలవాలి మణేంద్ర? రుచి అని పిలవాలి మణేంద్ర. రుచి అంటే మధ్యాహ్నం ఈ టీవీలో వస్తుందా బురిచ మణేంద్ర? తాపేశ్వర కావ్యం కాదు మణేంద్ర. రుచి అని పిలవాలి. అలాగే మణేంద్ర. కొలువు తీరండి మణేంద్ర. అమ్మమ్మ మీ అమ్మమ్మలా కనబడుతున్నానా? ఆయనేమో వారమ్మ, మా భర్తమ్మ. ఆయన నడుతుంటేనే అంటేనమ్మా తినొద్దు అంటే తిన్నా పర్వాలేదు, తాగొద్దు అంటే తాగేసి అంటేనండి నిమ్మకాయ నీళ్ళు థమ్స్ అప్ డ్రింక్ తాగేసి గ్యాస్ పెంచేసారండి.
మీ ఆయన దగ్గర గ్యాస్ ఉందా? అవునండి. మా డోలక్ మాస్టర్ వాసు గారికి ఇంటికాడ గ్యాస్ అయిపోయిందంట. ఒక్కసారి మీ ఆయన పంపించమ్మా. ఇది ఎట్టుకెళ్తే వంటకాలండి కొంపై తగలడిపోద్ది. పోనీ వెంకయ్య గారికి లోపలికి వెళ్తే గ్యాస్ లేదంట. ఆ ఊరు తగలడిపోద్ది. అయ్యో వద్దు బాబాయ్. నాదా ప్రాణేశ్వర ఏరోసే బాధాలు మీరు పట్టారు నాదా స్వామి పట్టేడి బాధాలు గోటలకు దేవరసలు నాదా ఆధారం పెట్టేడి ఆదిష్ణు మీరు ఆధారం పెట్టేడి దేవుడు వాణిలో పట్టేరు కోపండి కొల్లాపురం పక్కన వెళ్ళిపోతా ఉన్నదట. మహావిష్ణువు అంటున్నాడండి, లక్ష్మి 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 కేకలేస్తా ఉన్నాం. కేకలేసినా కానీ వెనక తిరిగి చూడకుండా తల్లి గారి గర్భంలోకి వెళ్ళి అలా తవతలపడతా ఉంది. తవతలపడతా ఉన్నాడు. మునీంద్రుడు అన్ని తిరిగి వచ్చాడేమో, బాగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోయే సమయమున ఆ మహానుభావుడు మహావిష్ణువు ఆధారపడతా ఉన్నాడు. మునీంద్రుడు నిద్రపోతా ఉన్నాడు.
అంతరపోయే సమయన అరికాల కింద పాతాల కింద వెళ్ళిట ఓ. చేతులు అరికాల్లో మూడో నేత్రం ఉంది ఇది కళ్ళ కవర అవసరం అంటే తెలుసుకున్నాము పట్టే పట్టే పాదాలే అరికాల్లో మూడో నేత్రం చూపిస్తాడు గోవిందా అవతరించిదవా ఓయ్ దేవదేవా మహానుభావ చిరంజీవి పవన్ కళ్యాణ కాదు ఓయ్ మహానుభావ హైదరాబాద్లో ఉంటారు సినిమా యాక్టర్లు ఫిలిం నగర్ అని ఉంటారు ఓయి మహానుభావ ఏ బాబా బాబా ఓయ్ ప్యాంటు బాబా బాబా ఓయ్ తెలుసుకో ఓహో మేడ్చెట్ల రామరాజు గారు మంచి మంచి కూరలు వేసారు వేడి వేడిగా పులిహారం పలావ్ సాంబార్ వేసారు పన్నీరు ప్రగతి చేసాం పలహారం కాదు బాబు పరిహారము పరిహారము ఓయ్ మునీంద్ర ఓయ్ మునీంద్ర ఇప్పుడు నువ్వు ముగ్గురామేంద్ర అవతారంలో ఉన్నావు మరొక 3 గడియలకు గొల్లల వేదన్న కొడుకు గొల్లల గోపన్నగా వెలిసి పుడతావు నీయా వచ్చి నాకు పాలిస్తుందని చెప్పి నీయావుని కొట్టలేక పల కొడతావయ్యా అదే నీకు పరిష్కారము బాబు గోవిందా మహానుభావుడు సాగిలిపోయాడు భగవంతుడు మహావిష్ణువు అటండి భార్య భగవంతుడు పాడిపోతున్నాడట బాబు చంటి బాబు బాబు భార్యలతో పాడకారు గురువు గారు గురువు గారు భార్యలతో పాడు కదా బాధనే పాడుతున్నాడు వండి పెట్టి దిక్కుండదు లేకపోతే కంగారు పడుకో లేదు లక్ష్మి ఎక్కడికి వెళ్ళేవమ్మా లక్ష్మి